తాజా 30 అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కి చరిత్ర సృష్టించిన డైరెక్టర్ దాసరి నారాయణరావు. తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడింపజేసిన దర్శకరత్న ఆయన. చరమాంకంలో అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అధిక బరువు ఆయన జీవితాన్ని అల్లకల్లోలానికి గురిచేసింది. బరువు తట్టుకోలేక వెన్నునొప్పి, మోకాల నొప్పి రావడంతో దాసరి డాక్టర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆయనకు బెలూన్ సర్జరీ ద్వారా వెయిట్ తగ్గించడానికి డాక్టర్లు ప్రయత్నించారు. 2016లో ఒకసారి బెలూన్ సర్జరీ చేశారు. ఆ తర్వాత 2017 జనవరిలో మరోసారి సర్జరీ చేశారు. అయితే ఈసారి వేరే డాక్టర్ సర్జరీ చేశారు. ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ బెలూన్ సర్జరీ ఫెయిల్ అయిందని డాక్టర్లు తేల్చారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరింది. మనిషి బతకడం కష్టం అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు దాసరి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అయితే అన్నం తినే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. కేవలం ద్రవాహారం మీదే బండి నెట్టుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్నం తినడానికి వీలుగా మళ్లీ సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. ఆ క్రమంలో ఆరోగ్యం బాగా క్షీణించి దాసరి కన్ను మూశారు. ఇంతకీ ఈ బెలూన్ సర్జరీ ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఈ బెలూన్ సర్జరీని శరీరంలోని పలు అవయవాలకు చేస్తారు. బరువు తగ్గించడానికి కడుపులోని పేగులోకి బెలూన్ పంపిస్తారు. దీనివల్ల కాస్త తిన్నా సరే కడుపు నిండిపోయినట్లు ఉంటుంది. తిండి తక్కువ తింటారు కాబట్టి క్రమంగా బరువు తగ్గిపోతారు. 6 నెలల తర్వాత మళ్ళీ పేగులో నుంచి బెలూన్ బయటకు తీసేస్తారు. ఈ 6 నెలల్లో 30% బరువు తగ్గుతారని తేలింది. తిండి తక్కువగా తినడానికి అలవాటు పడతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేస్తే ఆ తర్వాత బరువు పెరగకుండా ఉంటారు. BMI 30 నుంచి 35 మధ్యలో ఉన్నవారికి బెలూన్ సర్జరీ చేస్తారు. 35 పైన BMI ఉంటే ఇంకా శక్తివంతమైన సర్జరీలు ఉపయోగిస్తారు. బెలూన్ సర్జరీని నిపుణుడైన డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకోవాలి. ఈ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాల మీద కూడా వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.